హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక ట్రైపాడ్ అన్బాక్సింగ్ అనేది చేద్దాం. దీన్ని ఏంటంటే అమెజాన్లో నేను 1300 పెట్టుకున్నాను. చూడండి, బాక్స్ నుంచి తీసేసిన తర్వాత మనకు ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో ట్రైపాడ్ ఉంటుంది. ఈ బ్యాగ్ చాలా క్వాలిటీ కూడా బాగుందన్నమాట. ఈ ట్రైపాడ్ని ఎక్కడైనా క్యారీ చేసుకోవడానికి ఈ యొక్క బ్యాగ్ ఉపయోగపడుతుంది. మొబైల్ని యూజ్ చేసుకోవచ్చు, ట్రైపాడ్ని పెట్టుకొని, అదేవిధంగా DSLRని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాగ్ అయితే క్వాలిటీ చాలా బాగానే ఉంది. మనం ఎక్కడికి కావాలంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు ట్రైపాడ్ని. ట్రైపాడ్ ఏంటంటే అమెజాన్ వాళ్ళది, అమెజాన్ బేసిక్స్ అనే ఒక మోడల్ అన్నమాట. 1300 పెట్టుకున్నాను. ఇక్కడ చూసుకోండి, కింద లెగ్స్ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం. ఇక్కడ లాక్ అయి ఉంది. అన్లాక్ చేసిన తర్వాత ఆ లెగ్ని పైకి లాగాలి. దాని తర్వాత మళ్ళీ లాక్ చేయాలన్నమాట. ఇంకో స్టెప్ ఉంటుంది, దానికి కూడా అంతే. అన్లాక్ చేసి మళ్ళీ పైకి లాక్ చేయాలి. ఈ విధంగా 3 లెగ్స్ని చేయాలి. అప్పుడు హైట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ యొక్క ట్రైపాడ్ది మొబైల్కి పెట్టుకోవచ్చు, అదేవిధంగా DSLRకి పెట్టుకోవచ్చు. నేను మొబైల్కి పెట్టుకోవడానికి ఒక చిన్న మౌంట్ కొనాలి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని కూడా చెబుతాను. ఇప్పుడు ఏంటంటే ఇట్లా మొత్తం పెట్టుకున్న తర్వాత త్రిభుజాకారం రావాలి. కాబట్టి ఇట్లా చూడండి, ఇక్కడ కింద ఉంటుంది అనమాట, ఒక రౌండ్ షేప్లో థ్రెడ్డింగ్ ఉంటుంది. దాన్ని ఏంటంటే మనం లూజ్ చేసుకుంటేనేమో ట్రైపాడ్ మొత్తాన్ని చిన్నగా తీసుకోవచ్చు. ఫిట్ చేసుకుంటే స్టాండ్ అనేది స్టేబుల్గా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చూడండి, దాన్ని ఫిట్ చేసుకోవాలి. మనం ఫిట్ చేసుకుంటే ఎటు కదలదనమాట ఈ స్టాండ్. ఇప్పుడు కరెక్ట్గా ఫ్లోర్ మీద పెట్టుకోవాలి. ఫ్లోర్ మీద పెట్టుకున్న తర్వాత నేను ఏంటంటే నెక్స్ట్ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి ఇంత ఉందన్నమాట. దీన్ని హైట్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఇక్కడ చిన్న హుక్ ఉంటుంది అనమాట. చూసుకోండి, హుక్ ఉంది. ఆ హుక్ని పెట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. థ్రెడ్డింగ్ ఉందన్నమాట రౌండ్గా. ఆ థ్రెడ్డింగ్ ఏంటంటే లూజ్ చేయాలి. అక్కడ థ్రెడ్డింగ్ కూడా దాన్ని లూజ్ చేసిన తర్వాత హుక్ని మనం ఏంటంటే టైట్ చేస్తా అంటే చూడండి, హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అరౌండ్గా 6 feet వరకు పెరుగుతుంది. చూడండి, రౌండ్లో ఉన్న థ్రెడ్డింగ్ని మనం లూజ్ చేసేయాలి. లూజ్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే టైట్ చేస్తూ ఉంటే హైట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ట్రైపాడ్ అనేది అరౌండ్గా 6 feet వరకు వస్తుంది అనమాట. ఈ యొక్క ట్రైపాడ్ హైట్ అనేది మనం చూసుకోండి. యూట్యూబర్స్కి వ్లాగింగ్ వీడియోస్ ఎవరైతే చేస్తూ ఉంటారో, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి, కాలేజ్ ఫంక్షన్స్కి వీడియోస్ షూట్ చేసే వాళ్ళకి DSLRకి ఉపయోగపడుతుంది, మొబైల్ కూడా ఉపయోగపడుతుంది. ఈ హుక్ని మొత్తం చేసిన తర్వాత కిందికంటే సరిపోతుంది అనమాట. ట్రైపాడ్ అనేది ఏ డిగ్రీలో కావాలంటే ఆ డిగ్రీలో రొటేట్ చేసుకొని వీడియోస్ చేసుకోవచ్చు. చూసుకోండి, కిందికి పైకి అనవచ్చు. దీన్ని స్టేబుల్గా పెట్టాలంటే ఏం చేయాలంటే, నేను పట్టుకుంది ఏదైతే ఉందో హ్యాండిల్, చూడండి కిందికి పైకి అంటున్నాం. హ్యాండిల్ని టైట్ చేస్తే ఎటు కిందికి పైకి రాదనమాట. అప్పుడు చూసుకోండి, నేను టైట్ చేశాను, కిందికి పైకి రాదు. లూజ్ చేస్తే మాత్రం దాన్ని కిందికి పైకి మాత్రం వెళ్తుందనమాట. అప్పుడు చూసుకోండి, దీన్ని ఏంటంటే మనం రొటేట్ చేసుకోవచ్చు. చుట్టూ ఎటు కావాలంటే అటు, ఇటు కావాలంటే లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ రొటేట్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే అక్కడ ఈ థ్రెడ్డింగ్ని మనం ఫిట్ చేస్తే జరగదు, లూజ్ చేస్తే మాత్రం ఎటు సైడ్ కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు దీన్ని కొనాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూడండి, నేను పట్టుకున్న హ్యాండిల్తో కిందికి పైకి చేసుకోవచ్చు అనమాట. పైన ఒక మౌంట్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని కూడా మనం ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. చూడండి, పైకి అనొచ్చు, దానికి కింద అనొచ్చు. దానికి ఏంటంటే ఒక థ్రెడ్డింగ్ ఉంటుంది. ఆ థ్రెడ్డింగ్ని కూడా లూజ్ చేస్తే పైకి కింద అనొచ్చు, ఫిట్ చేసేస్తే అట్లా ఉంటుంది. మీరు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకొని ఫిట్ చేసుకుంటే సేమ్ అదే యాంగిల్లో ఉంటుంది. నేను పైన ఫోన్ ఇక్కడ చూసుకోండి, మనకు ఒక హోల్డర్ ఇచ్చారనమాట. హోల్డర్లు ఏంటంటే మనం చేతిని పెట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళవచ్చు. ఈ యొక్క ట్రైపాడ్ని పైన ఒక క్లిప్ ఉంటుంది. చూసుకోండి, ఆ క్లిప్ని కిందకి అనాలి. ఆ కిందికంటే పైన ఉన్న ఇది ఉంటుంది అనమాట. చూసుకోండి, మొబైల్ హోల్డర్ అంటారు, DSLR హోల్డర్ అంటారు. ఇది వచ్చేసిన తర్వాత దీని మీద మనం మొబైల్ హోల్డర్ని పెట్టుకోవాలి. మౌంట్ అంటారు దీన్ని. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇట్లా పెట్టుకోవాలి. ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కిందికి ఈ మన ట్రైపాడ్ నుంచి తీసింది ఏదైతే ఉందో ప్లేట్ని, దాన్ని తీస్తే కింద ఒక మనకు చిన్న హుక్ ఉంటుంది అనమాట. హుక్ని పైకి లేపి మనం దానికి ఫిట్ చేసుకోవాలి. ఇట్లా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఇట్లా ఫిట్ చేసుకోవాలి. కింద స్క్రూ ఉంటుంది. ఆ థ్రెడ్డింగ్లోకి ఆ స్క్రూ ఫిట్ చేస్తే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత దీన్ని ఏంటంటే మళ్ళీ ట్రైపాడ్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇంతకుముందు మనం ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడ పెట్టేసి లాక్ వేయాలి. అక్కడ ఒక లాక్ ఉంటుంది అనమాట. చూడండి, ఆ లాక్ని ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం కిందికి కావాలంటే కిందికి, ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని నో ప్రాబ్లం. అక్కడ చూసుకోండి, ఇంతకుముందు ప్లేట్ని పైకి లేపి చూసారా. ఇప్పుడు దాన్ని ఒకసారి పైకి లేపి చూపిస్తాను. చూడండి, ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం ఈ ట్రైపాడ్ని అయితే మార్చుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. లైట్ వెయిట్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 1300 కంటే మంచి ట్రైపాడ్ అనేది నేను మీకు కొనమని సజెషన్ కూడా చేస్తాను అనమాట. బాగానే ఉంది, నో ప్రాబ్లం. 1300కి కిందికి కావాలంటే కిందికి, పక్కకి కావాలంటే పక్కకి, ఎట్లా కావాలంటే అట్లా దీన్ని రొటేట్ చేసుకోవచ్చు అనమాట. అన్ని ఫ్లెక్సిబిలిటీ అయితే దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు దీనికి మొబైల్ పెట్టి ఏ విధంగా వాడాలో నేను చెబుతాను అనమాట. చూడండి, మొబైల్ తీసుకున్నాను, పైన ఆ మౌంట్లో పెట్టుకోవాలి.
చూడండి పైన లూజ్ చేసుకోవాలి. దాన్ని లూజ్ చేసుకుంటా ఉంటే హైట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క మౌత్ని చూసారా, కింద పైన ఈ మౌత్ని చూసారా, మౌత్లో పెట్టుకొని ఫిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మొబైల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. మీరు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఎట్లా ఫిట్ చేసుకోవాలని చెప్పాను. మీరు కూడా సేమ్ కొనుక్కొని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇట్లా ట్రై చేసుకోవచ్చు అనమాట. 1300కి బెస్ట్ క్వాలిటీ, లైట్ వెయిట్ ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు. క్యారీ చేయడానికి కూడా మంచి బ్యాగ్ ఇచ్చారు. కిందికి కావాలంటే కిందికి స్టేబుల్గా స్లోగా జరుపుకుంటా ఉంటే మనకు మంచి సినిమాటిక్ షాట్స్ అనేవి రావడం జరుగుతుంది. చాలా బాగుంది అనమాట క్వాలిటీ. ఒకసారి మీరు కావాలంటే పైనుంచి దాన్ని లూజ్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే సెట్టింగ్స్ అనేవి మనం చేసుకోవాలి. ట్రైపాడ్ అనేది చాలా బాగుంది. వెనక కూడా ఒక చిన్న థ్రెడ్డింగ్ కూడా, దాంతో మనం ఎట్లా కావాలంటే అట్లా తిప్పుకోవచ్చు అనమాట. మొబైల్ని ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు ఆ థ్రెడ్డింగ్తో. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రైపాడ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. పట్టుకోవడానికి హుక్ కూడా ఉంది.